ఒకే డేట్ ఆగింది. ఆ డేట్ ఏంటంటే 17వ తారీఖు. అది 17వ తారీఖున ఏమొచ్చింది? ఏమ్మా అమ్మాయి, పెద్ద తుఫాను వచ్చేసింది. పొద్దున్న దాకా బాగానే ఉంది, వెళ్ళిపోయాను, కండవెళ్ళి వెళ్ళిపోయాను. అక్కడికి రూములో పెట్టారు, భోజనం పెట్టారు, భోజనం చేసి పడుకున్నాను. దప్ 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 ఏంటండి వర్షం. ఆగుతుంది అనుకున్నాను, ఆగలేదు. మొత్తం రౌండ్ అంతా మునిగిపోయిందమ్మా. కాసేపు నేను కూడా మునిగిపోతానని కాసేపు తెరిపించాక నేను కూడా వెళ్ళిపోయాను మా ఇంటికి. దేవుని స్తోత్రం. కండవెల్లి తెలుసమ్మా? కండవెల్లి తెలుసమ్మా? కండవెల్లి అక్కడే 17వ తారీఖున ఉండాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. అబద్ధం వాడిన డైరీ మా దగ్గర ఉంది. 16 తారీఖు దాకా నాకు క్రిస్మస్ జరిగింది. 17వ తారీఖునే ఆగింది. తర్వాత ఏంటి? 18, 19, 20, 21, 22, 23, 24. అమ్మా చెప్పరేమ్మా? 25 ఎక్కడున్నాను? దేవుని స్తోత్రం. మరలా ఇది 3వసారి రావటం. రాగానే మనోహర్ అయ్యగారు అన్నారు, అయ్యారండి పిలిచిన వాడిని మళ్ళీ ఇప్పుడు నేను పిలవను. ఎందుకో మరలా దేవుడు నన్ను ప్రేరేపించి మరలా మిమ్మల్ని పిలిపించాడు దేవుడు అని చెప్పాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మరలా నేను ఎందుకు వచ్చానంటే ప్రియులారా, సంఘస్థులు చాలా ప్రేమించే సంఘస్థులు మీరు. ఎంతైనా ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ముందుకు వచ్చే మీరు విశ్వాసులు మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. రాత్రి అదే ఊరు గ్యాప్ ఆచంట్లో ఉన్నాం. ఆచంట అందరూ భోంచేసి వెళ్ళిపోతున్నారు. కానీ నేను అనుకున్నాను, నేను అందరూ వాక్యం అంటారేమో అనుకున్నాను. కానండి, భోంచేసి ఆ సందా పెట్టాడు ఒక పాస్టర్ గారు అక్కడ. అందులో సందా వేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. మొత్తం అందరూ వెళ్ళిపోయారు. 10 మంది ఉన్నారన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. అన్నిటికంటే క్రిస్మస్ మంచి క్రిస్మస్ జరుగుతుంది ఈ స్థలంలో. కారణం ఏంటంటే మీకు భోజనం ఇప్పుడు ఆఖరి రోజున మీకు మొత్తం ఈ వాక్యం అంతా అయిపోయాక, ఆశీర్వాదం అయిపోయాక, అమ్మ చెప్పండి రా, నేను తిరిగిన ఆ యొక్క క్రిస్మస్లో అందరూ భోజనాలు పెట్టేశారు. ముందు భోజనాలు పెట్టేశారు. కానీ ఇప్పుడు మీకు ఎప్పుడు భోజనాలు మీకు ఇదే క్రమంగా దేవుడు రాకడం అంతవరకు ఇదే క్రమంగా జరిగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా ఆనందిస్తున్నాను మీ విశ్వాసులు, దైవజనుడు. నిజంగా దైవజనుడు గారు మరి మనోహర్ అయ్య గారు, వారి ఫ్యామిలీ, వారి కుటుంబం చాలా ప్రేమించే కుటుంబం నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అయ్యగారిని ఏమీ అడగలా, నేను ఏం అడగలా, వచ్చేస్తానని చెప్పేసి అంతే. దేవుని స్తోత్రం. మళ్ళా రేపు రాత్రి మా సంఘంలో 26 వడలి. అమ్మ వడలు తెలుసమ్మా? అమ్మా వడలంటే వడలు ఉండవు అక్కడ, ఊరి పేరే వడలే. మాది చిన్న సంఘం, ఒక 25 మంది ఉంటారు. ఒక ఇంట్లో ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు పోయిన ఆదివారం ఒక విశ్వాస లేచి అడిగింది నన్ను, అయ్యగారు మీకు బట్టలు తీయాలనుకుంటున్నాను మా సంఘం అంతా కలిపి అన్నారు. తీయించండి అమ్మ అన్నాను. అది రెండో ఆవిడ అడిగింది, మీకు ఎంత పడుతుంది అన్నాము. రెండో ఆవిడ ఏమడిగిందమ్మా, మీకు ఎంత పడుతుంది అమ్మాయి.
ఆ 3 ఆవిడ ఉంది, ఆయనకి ఎంత పడుతుంది? జాకెట్ మొక్క సరిపోతా ఉంటుంది. అయ్యయ్య, ఇక నా కొలతలు అక్కర్లేదు అక్కడికి, ఇక వాళ్ళ కొలతలే నాకు జాయింట్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి మనోహర్ అయ్య గారు వచ్చే సంవత్సరం నన్ను పిలిచినా పిలకపోయినా కేజీ పెద్దదేండి అయ్యా బాబా, నీకు దండం పెడతానయ్యా. కేజీ ఇంకా ఏం చేయాలి అయ్యా? వెడల్పు చేయాలి, ఇంకా బారు చేయాలి. రెండోదండి ఎత్తేయండి. వెనకాలన్న వాళ్ళు ఎగిరి చూస్తున్నారు నా యొక్క అయ్యగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మరి మీకు సమయం అయిపోతుంది కాబట్టి నేను కూడా ఈ రాత్రి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఉదయాన్నే వడలో వారి కార్యక్రమాన్ని చూసుకోవాలి. మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనకు తెలిసిన వాక్యమే, మనందరికీ తెలిసిన వాక్యమే. ఈరోజు ఎవరు పుట్టారని మనం పండగ చేసుకుంటున్నాం? అమ్మా చెప్పండి అమ్మా. ప్రపంచమంతా ఈ సంవత్సరం అంతా, ఈ నెల అంతా ఏం జరుగుతుందంటే యేసు ప్రభు పుట్టాడని ప్రపంచమంతా ఏం జరిపించుకుంటున్నారంటే పండగ జరిగించుకుంటున్నారు. ఎవరు పుట్టారని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం చెప్తేనేనండి, 2 దొంగలు ఉన్నారంట. ఎంతమంది అమ్మా? అమ్మాయి చెప్పండి. ఒకడు జూనియర్ దొంగ, ఒకడు సీనియర్ దొంగ. ఈ సీనియర్ ఏం చేస్తున్నాడంటే ఎవరికి దొరుకుతలేదు. ఎవడో బాబు నాన్న ఒక్క అరగంట మీరు అటు ఇటు తిరిగినా ఇక నాకు జాయింట్ ఊడిపోయాం. సీనియర్ దొంగ ఎవరికి దొరుకుతలేదు. ఏం వేసినప్పుడు? దొంగతనం చేసినప్పుడు ఎవరికి? ఈ జూనియర్ ఉన్నాడు కదా, ప్రతిరోజు దొరికేస్తున్నాడంట. దొరికేసి చెత్త కొట్టేస్తున్నారంట అండి. అప్పుడు ఒక రాత్రి సీనియర్ దగ్గరికి వెళ్ళాడంట. ఎవడో జూనియర్, అన్నయ్య నువ్వు ఎవరికి దొరుకుతలేదండి, నువ్వు ప్రతి రాత్రి నేను దొరికేస్తున్నాను, అసలు కారణం ఏంటి అన్నయ్య అని అడిగాడంట. ఎవడే? సీనియర్. ఎవడో? అప్పుడు ఆడన్నాడంట సీనియర్, ఒక అబ్బాయి నువ్వేమంటున్నావు, నువ్వు ఎలాగెళ్తున్నావు నాకు తెలియదు, కానీ నేను అర్ధరాత్రి 1 గంటకి నేను డైరెక్టర్గా బీరువా దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ రాత్రి నేను గబగబ బీరువా తాళం తీసేస్తాను. ఈ కంగారులో ఈ బీరువా మీద పెట్లల్లో సామానం ఉంటే అవి మీద పడిపోతాయి నా మీద. ఈ ఇంట్లో వాడు ఆ శబ్దం విని ఛీ పిల్లి, పిల్లి అనుకుంటే పడుకుంటూ ఉంటారు. అలానే సమయంలో నేనేమంటానంటే అది మీకు వచ్చేసిందమ్మా. ఎంత అనుభవం మీకు. దేవుని స్తోత్రం. అప్పుడు ఈ మాట చెప్పాడంటే ఎవడికి చెప్పండి? జూనియర్కి చెప్పాడు. జూనియర్ విన్నాడు ఈ మాట. విన్నాడు, వెంటనే వెళ్ళిపోయాడట కనవేతగీడి. వెంట పాపం వెళ్ళిపోయాడు. ఆ 1 గంటకి వెళ్ళిపోయిన తర్వాత ఈ గబగబ ఏం చేస్తాడు, తాళం తీసేటప్పటికి ఈ పెట్లు మీదడిపోతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు అన్నారు, చెప్పండి చీ ఎదపిల్లులు అని పడుకుంటా అంటున్నారు. అన్ని సమయాలు వీడు ఏమనాలి చెప్పండి అమ్మా? వీడు మర్చిపోయింది. ఆడు ఎదపిల్లులు అన్నప్పుడు వీడు ఏమనలేడు అంటమ్మా అనేసి మర్చిపోయాడేమో. నేను పిల్లిని పిల్లువా నువ్వు ఆగు వస్తున్నానని చెత్త కొట్టేసి అడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో చెప్పండమ్మా దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఆయన పుట్టిన సందర్భము ప్రియులారా జాగ్రత్త వినాలి.